సినీ రంగానికి సంబంధించి సమంతని వ్యక్తిగతంగా కించపరచల, దూషించల. ఆమెని తప్పు చెయ్యమంటే చెయ్యనన్నందుకు గాను ఆమెతో విడాకులు అన్నటువంటి వాదన వినిపించింది కొండా సురేఖ. బట్ అసలు ఎవరిని దుర్మార్గులుగా చిత్రీకరించింది? నాగ చైతన్య, నాగార్జున, అక్కినేని కుటుంబం మొత్తాన్ని పింప్స్ తరహాలో ప్రొజెక్ట్ చేసింది ఆవిడ. దాంతో గందరగోళం అయిపోయింది. స్వయంగా చిరంజీవి గారు, ఎప్పుడు నా కాంట్రవర్సీస్కి దూరంగా ఉండే చిరంజీవి గారు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, కాంట్రవర్సీస్కి దూరంగా ఉండే నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ జోక్యం చేసుకుని అందరూ ట్వీట్లు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. చివరికి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పీసీసీ చీఫ్ రంగంలోకి వచ్చేసి అబ్బెబ్బే కొండా సురేఖ సారీ చెప్పేసింది కదా, విత్డ్రా చేసేసుకుంది కదా, వదిలేయండి ఇక్కడ అంటున్నారు. ఇంతకీ ఈ డ్యామేజ్ అయితే జరిగింది. సరే, పబ్లిక్ నమ్ముతారంటే నమ్మరు. కానీ దీంట్లో సినిమా రంగం ఇంకేం చేయగలుగుతుంది? మంచు విష్ణు లాంటి వాళ్ళు ఖండించారు, అంతా బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? ఏమైనా చేస్తారా? ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోలేరు, అధికారంలో ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోలేరు. లేకపోతే కళారంగానికి ఏది ముఖ్యం? నంది అవార్డులు కాకపోతే అక్కడ యాదాద్రి అవార్డు లేకపోతే ఇంకోటి ఇవ్వాలి. గద్దర్ అవార్డులు ఇస్తానని చెప్పి రేవంత్ అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గద్దర్ అంటే జానపద గాయకుడు, పోనీ ఏ జానపద కళాకారులకు అవార్డులు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ సినిమా రంగానికి గద్దర్కి ఏంటి సంబంధం? పోనీ సినిమా రంగంలో తెలంగాణ వాళ్ళ పేరుతో ఏదన్నా ఇస్తున్నారంటే అట్లా కాదు, గద్దర్ అవార్డులు ఇస్తారట. అంటే మా ఇష్టం వచ్చినట్టు నడుపుతాం అనేటటువంటి దూరంలో అక్కడ నడుస్తూ ఉన్నది. పాపం సినిమా రంగం మాత్రం ఏం చేయగలుగుతుంది?